శ్రీరామ శ్రీమాత్రే నమ. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇపిరి నరసింహ శర్మ. గతంలో మీకు లగ్నమందు గురుడు ఉంటే జ్యోతిష్ శాస్త్ర పరంగా ఆ వ్యక్తికి ఎలాంటి శుభాలు జరుగుతాయి అన్నది కూడా, ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయని కూడా కొన్ని వీడియోలు చేసి మీకు తెలియజేయగలిగాను. ఇప్పుడు మకర లగ్నం గురించి తెలుసుకుందాం. మకర లగ్నంలో గురుడు ఉంటే ఎటువంటి ప్రభావాలు ఉంటాయో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోగలరు. ఇకపోతే మకర లగ్నానికి సప్తమ స్థానమైనటువంటి కర్కాటకం, సప్తమ స్థానం కర్కాటకంలో ఉన్నప్పుడు అక్కడ గురుడు చాలా ఉపయోగపడతాడు. ఎందుకంటే అది కర్కాటకంలో ఉచ్చ స్థితి పొందుతాడు గురుడు. వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి. ఆ గురు మహాదశ, గురు అంతర్దశ దేదీప్యమానంగా వెలుగుతుంది. సప్తమ కేంద్రం అయినప్పటికీ కూడా గురుని తరక ఉచ్చ క్షేత్రం కాబట్టి అక్కడ గురు మహాదశ, గురు అంతర్దశ కొంతవరకు ఇబ్బంది పెట్టదని మనం చెప్పుకోవచ్చు. అయితే కేంద్రం తరక ప్రభావం కొంతవరకు ఉంటుంది కాబట్టి ఆ భావాధిపత్యం కూడా మకరం కుంభం తృతీయ వ్యయాధిపతి అవుతాడు కాబట్టి వివాహం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల్లో చిన్న చిన్న అవగాహన లోపాలు ఉంటాయి. వాటిని మనం సర్దుకుని వాళ్ళు ఉండగలిగితే తప్పనిసరిగా మంచి జీవనాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. గురు ప్రభావం వల్ల గురుని తాలూకా దృష్టి లగ్నం మీద పడుతున్నారు కాబట్టి, సప్తమ దృష్టి పడుతున్నారు కాబట్టి ఆ విధంగా 12 భావాలు కూడా సృష్టి పడతాయని కూడా మనం గమనించాలి. ఆ విధంగా 7వ స్థానమైనటువంటి కర్కాటకంలో గురుడు సంచారం జరుగుతున్నప్పుడు మకర లగ్నానికి ఏ విధమైన ఇబ్బందులు కొంచెం ఉండవనే మనం చెప్పుకోవచ్చు. తర్వాత అష్టమ స్థానమైనటువంటి సింహ లగ్నానికి గురుడు సంచారం జరుగుతున్నప్పుడు అష్టమ స్థానంలో గురుడు ఉన్నప్పటికీ అది మిత్రక్షేత్రం. ఎందుకంటే సింహస్థాధిపతి సూర్యుడు గురుడికి మిత్రుడు కనుక అష్టమ స్థానం అయినప్పటికీ కూడా అష్టమంలో గురుడు ఉండడం మంచి రాజయోగం కిందే వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి కొన్ని రకాల అపాయాలను తప్పిస్తాడు. అష్టమ స్థానంలో గురుడు కొంచెం రోగ నిరోధక శక్తిని కూడా ప్రసాదిస్తాడు. కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ సమసిపోయేటట్టుగా ఆ గురుడు ప్రభావం బాగుంటుంది. మిత్రక్షేత్రంలో ఉన్నాడు కనుక కొంచెం వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా కల్పిస్తాడు. తర్వాత ఏమిటంటే రుణ బాధలు, తర్వాత కొన్ని రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు, కొన్ని చికాకులు ఉన్నప్పటికీ కూడా అవి సమస్యపోయే అవకాశాలు కూడా అష్టమ స్థానంలో గురుని తాలూకా ప్రభావం వల్ల జరుగుతుంది. కాబట్టి అందుకు కూడా అష్టమంలో గురుని తాలూకా ప్రభావం కూడా అంత జడవనవసరం లేదు, ప్రేక్షకులు గమనించాలి. కాబట్టి జాతకరీత్యా అష్టమంలో గురుడు ఉన్నాడని మనం వ్యాపులు పడే అవకాశాలు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవని మనం గమనించాలి. ఇకను భాగ్యస్థానం అయినటువంటి కన్య, భాగ్యస్థానంలో గురుని తాలూకా సంచారం 9లోని చాలా దివ్యంగా ఉంటుంది. అది భాగ్యస్థానం కాబట్టి రావాల్సిన బాకీలు అందుతాయి. తర్వాత ఆ వ్యక్తికి తర్వాత కొత్త ప్రణాళికలు కూడా వేసే అవకాశాలు కూడా ఉంటాయి. కన్యలో గురుడు ఉండేటట్టు ఉభయకేంద్రాధిపతి అవుతాడు. ఉభయకేంద్రాధిపతి అయినప్పటికీ కూడా పనుల్లో ఆలస్యం ఉంటుందే తప్ప రావాల్సిన బాకీలు వస్తాయి. తర్వాత ఆర్థిక పెట్టుబడులు కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కొంతవరకు వాళ్ళు బాగుంటారనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కన్యలో గురుడు అంతవరకు ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే కన్యలో గురుని తాలూకా పంచమ కోణ దృష్టి మళ్ళీ లగ్నం మీద పడుతుంది కాబట్టి ఉభయ కేంద్రాధిపత్య దోషం కూడా కొంతవరకు తగ్గుతుంది. కాబట్టి కన్యలో గురుడు కూడా మనకి ఉపయోగపడతాడని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే రాజ్యకేంద్రమైనటువంటి తులలో గురు సంచారం, తుల అది శత్రుక్షేత్రం అవుతుంది. రాజ్యకేంద్రంలో గురుని తాలూకా ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుందని మనం గమనించాలి. ఎందుకంటే ఉద్యోగ బాధలు ఎంత అంత కావు. చేస్తున్న ఉద్యోగం మీద కొన్ని రకాలుగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ గురు మహాదశ, గురు అంతర్దశ మాత్రం చాలా కీలకంగా ఉంటుంది. అక్కడ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చివరి నిమిషంలో ఆ ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉంటాయి. ఉన్న ఉద్యోగంలో ఎక్కువగా ఒత్తిళ్లు ఉంటాయి. వ్యాపారాలు కొద్దిగా కొనసాగవు. అక్కడ రాజ్య కేంద్రంలో గురుని తాలూకా ప్రభావం మాత్రం కొంచెం ఎక్కువగానే తీవ్రంగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. దానికి తగినట్టుగా అప్పటికి ఆ వ్యక్తికి దశ ఏం జరుగుతున్నది, ఏ అంతర్దశ నడుస్తున్నది, ఆ ప్రకారంగా దాని తాలూకా ప్రభావం ఎంతవరకు ఉంది, గోచారం ఎంతవరకు ఉంది, ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రం గురు ప్రభావానికి కొంత మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి ఆ గురు ప్రభావం వల్ల మాత్రం కొన్ని ప్రణాళికలు వేయకూడదు. ఉద్యోగంలో ఏదైతే ఉన్నారో ఆ ఉద్యోగంలో స్థిరంగా ఉండేటువంటి అవకాశం మాత్రం వాళ్ళు కల్పించుకోవాలి. లేకపోతే కొన్ని ఇబ్బందులు పడతారు. అది ఏదో పౌరుషం కొద్దీ ఆ ఉద్యోగం మానేస్తే మళ్ళీ మరో ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఆ గురు మహాదశలో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది జ్యోతిష శాస్త్రం ద్వారా తెలుసుకున్న నిజం కాబట్టి ఆ వ్యక్తులు కొంచెం జాగ్రత్త పడాలి. ఇక్కడ 11వ స్థానం అయినటువంటి వృశ్చికం, 11వ స్థానం వృశ్చికం కూడా మిత్రక్షేత్రం అవుతుంది. అక్కడ దానికి ప్రాణాపాయ స్థితిని కూడా కలుగు చేసే అవకాశాలు గల క్షేత్రం ఉంటుంది. కొంత లాభస్థానం అంటారు. ఆర్థిక
అకాలంగా ఉండేటువంటి తగులు తంటాలు కూడా అవి కూడా వచ్చే అవకాశాలు కూడా ఆ క్షేత్రానికి ఉంటాయి. తర్వాత అకారణంగా ధనం కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. లాభస్థానంలోని గురుని తాలూకా క్షేత్రం గురుడు 11వ స్థానంలో ఉండడం చేత అర్చకుల్లో ఉన్నప్పుడు చాలా మంచిగానే ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి, కుజక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి శుభ ఏకాదశ స్థాన ఫలం లభే తథ్యం శాస్త్రం ఉంది కాబట్టి, అందులో శుభగ్రహం ఉన్నాడు కాబట్టి, గురుడు ఉన్నాడు కాబట్టి అది జ్యోతిష శాస్త్రం రీత్యా ఎవరు కూడా ఇబ్బంది పడని అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా గురుని తాలూకా ప్రభావం కూడా ఆ వ్యక్తికి చాలా మంచి వరకు ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక వ్యయస్థానమైనటువంటి ధనస్సులో గురుడు ఉన్నప్పుడు 12వ స్థానంలో గురుడు ఉన్నాడు. ద్వాదశాష్టమ జన్మస్థి ద్వితీయ స్థానాలు అనేవి కూడా గురునికి శనికి మంచివి కావని శాస్త్రం చెబుతుంది. కానీ వ్యయస్థానంలో గురుడు ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా వ్యయస్థానం తరగ పంచమ కోణ దృష్టి మకర లగ్నం నుంచి 4వ స్థానం మీద పడుతుంది. కాబట్టి విద్యా మాతృగృహ వాహన సౌకర్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వ్యయస్థానంలో గురుడు అంత శుభకరుడే, శుభవివే జరుగుతుంది. ఏ విధంగా ఎవరు ఇబ్బంది పడిన అవసరం లేదు, అవసరాలన్నీ గట్టెక్కుతాయి. కాబట్టి ఆ గురు మహాదశ, గురు అంతర్దశలు చాలా బాగానే ఉపయోగపడతాయని మాత్రం గమనించాలి. ఎందుకంటే ధనస్సు కూడా గురుని తరక స్వక్షేత్రం. ఈ ప్రకారంగా మకర లగ్నానికి 12 భావాల్లో ఉండే గురు ప్రభావం మనం తెలుసుకున్నాం. అప్పటి తాలూకా జాతకంలో ఉండేటువంటి దశలు అంతర్దశలు మనం గమనించి అప్పుడు గోచారానికి కూడా మనం బాగా లెక్క కట్టుకొని ఆ గోచార వశాత్తు ఉండే ఫలితాలు కూడా తెలుసుకున్నప్పుడు ఇది ఏ స్థానంలో ఉండేటువంటి గురుడు ఎంత శుభాన్ని ఇస్తున్నాడో మనం గమనించే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వేదన శుక్రభవంతు. మళ్ళీ మరొక లగ్నం గురించి మళ్ళీ మరోసారి ముచ్చటించుకుందాం. అంతవరకు సెలవు. మీ ఇప్పుడు నరసింహ శర్మ.